గంగయ్య శాంతమ్మనే దంపతులకు ఎంత పొలము ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా వాళ్లకి ఒక్క లోపముంది, అదే పిసినారితనం. వాళ్ళు సంపాదించిన డబ్బు గింజ దాచుకోవడమే తప్ప ఎవరికి పంచే గుణం ఉండేది కాదు. పిల్లికి కూడా బిచ్చం పెట్టేవారు కాదు. అలాంటి మనస్తత్వం కలవారు. పొరపాటున ఎప్పుడైనా బంధువులు తమ ఇంటికి వస్తే ఊరికే తినిపోతారు, డబ్బు అంతా ఖర్చయిపోతుంది అని బాధపడేవారు. ఇలా ఉండే ఆ దంపతులకు ఒక్కరోజు గంగయ్య బయటికి వచ్చిన వెంటనే దూరం నుంచి తమ బంధువులు తమ ఇంటికి రావడం గమనిస్తాడు. అమ్మో, శాంతమ్మ ఎక్కడున్నావ్? ఇక్కడికి రా ఒకసారి. ఎందుకయ్యా అలా అరుస్తున్నావ్? ఏమైంది చెప్పు ఇప్పుడు. మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు. వాళ్ళు వచ్చారంటే మన ఇంట్లోనే తింటారు, మన ఇంట్లోనే ఉంటారు. మనకి డబ్బు అంతా ఖర్చయిపోతుంది. మన కష్టపడి దాచుకున్నదంతా అయిపోతుంది. ఏం చేద్దాము చెప్పు తొందరగా. ఇంతకీ నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? వాళ్ళని ఇంటికి రావద్దు అని నేరుగా వాళ్ళ ముఖం మీదే చెబుతావా ఏంటి? అలా చెబితే వాళ్ళు మనల్ని ఏమనుకుంటారు? మనం పిసినారి వాళ్ళం, మనం మంచివాళ్ళు కాదు అని అనుకుంటారు కదా. ఏం చెయ్యాలో నువ్వే ఆలోచించు. సరే శాంతమ్మ, నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఇలా చేద్దాం, సరిగ్గా సరిపోతుంది. నువ్వు బయటికి వచ్చి కడుపులో నొప్పినాని కింద పడిపో. నేను ఏమైంది అలా ఎందుకు పడిపోయావు? హాస్పిటల్కి వెళ్లడానికి కూడా మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమైంది అని అంటాను. దానితో వాళ్లే మన దగ్గర డబ్బు లేదు, తినటానికి తిండి కూడా పెట్టలేము అని ఆలోచించి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. ఇదే సరైన ఉపాయం. ఇలా చేద్దామా? శాంతమ్మ గంగయ్య మాటలకి అంగీకరిస్తూ ఇలా అంటుంది. చాలా బాగుంది. నీ ఉపాయం చాకచక్యంగా ఉంది. ఇప్పుడే మొదలు పెడదాం, పదండి బయటికి వెళ్దాం అని ఇద్దరూ బయటికి వెళ్తారు. చుట్టాలు వాకిట్లోకి వస్తూ ఉండగా గంగయ్య శాంతమ్మ వాళ్ల పథకం ప్రారంభిస్తారు. వాళ్ళు అనుకున్న పథకం ప్రకారం చుట్టాలు వాకిట్లోకి వచ్చేసరికి గంగమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. శాంతమ్మ, ఏమైంది? ఎందుకలా పడిపోయావు? లేలే. అయ్యో శాంతమ్మక్క, ఏంటి అలా పడిపోయింది? పదా వెళ్ళి చూద్దాం. అలా అనుకునే చుట్టాలు శాంతమ్మ దగ్గరికి వస్తారు. శాంతమ్మ వదిన, ఏమైంది? ఎందుకలా కింద పడిపోయావు? లే పైకి అంటూ బిగ్గరగా అరుస్తుంది. అయ్యో, నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? నా దగ్గర ఒక పైసా కూడా లేదు. డాక్టర్ని పిలుదామంటే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇంట్లో ఒక్క పైసా కూడా లేదు అంటూ నటిస్తాడు గంగయ్య. దానితో చుట్టాలు ఇలా అనుకుంటారు. పాపం, వీళ్ళు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మనం ఇక్కడే ఆగిపోతే వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. సరే బావగారు, మేము వెళ్తాము. అక్కయ్యని జాగ్రత్తగా హాస్పిటల్లో చూపించండి. అయ్యో బావగారు, వచ్చినవాళ్లని ఉండమని కూడా అనలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ నా భార్య పరిస్థితి బాలేదు కాబట్టి నేను ఆ మాట అనలేకపోతున్నాను. ఈసారి వచ్చినప్పుడు మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి అంటూ చాలా ప్రేమగా నటిస్తాడు గంగయ్య. పర్వాలేదులే బావగారు, ఈసారి వస్తాన్లే అనుకుంటూ వచ్చిన బంధువులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. బంధువులు అలా వెనుతిరిగిన వెంటనే గంగయ్య, అమ్మయ్య, వెళ్ళిపోయారు శాంతమ్మలే. ఇంకా చుట్టాలు వెళ్ళిపోయారులేలే. గంగయ్య అలా చెప్పిన వెంటనే శాంతమ్మ ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. ఇద్దరూ చాలా సంతోషంగా లోపలికి వెళ్ళిపోయి ఇలా మాట్లాడుకుంటారు. ఏవండి, మీ ఉపాయం భలే పనిచేసిందండి. వాళ్ళు వెళ్ళిపోయారు, మన పథకం ఫలించింది. అవును శాంతమ్మ, మన పథకం ఫలించింది. మన రూపాయి మన దగ్గరే ఉంది, మన గింజ కూడా మన దగ్గరే ఉంది. మనం ఎవరికీ తిండి పెట్టే పని కూడా లేకుండా పోయింది. ఇక మీదట ఎవరు వచ్చినా మనం ఇలాగే చేద్దాం అనుకుంటూ శాంతమ్మ గంగయ్య దంపతులు చుట్టాలు ఎవరు వచ్చినా ఇలాగే చేస్తూ ఉంటారు. శాంతమ్మ బంధువులు వచ్చినప్పుడు గంగయ్య అనారోగ్యమున్నట్టు నటిస్తాడు. గంగయ్య బంధువులు వచ్చినప్పుడు శాంతమ్మ అనారోగ్యంగా ఉన్నట్టు నటిస్తుంది. ఇలా వాళ్ళు ఎప్పుడూ అనారోగ్యంగా ఉన్నట్లు చెబుతూ ఉంటారు. దానితో బంధువులు ఎవరూ తమ ఇంటికి వచ్చేవారు కాదు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఈ మొత్తాన్ని వాళ్ల కూతురు ప్రీతి చూస్తూ ఉంటుంది. చూసి చాలా బాధపడుతూ ఇలా అనుకుంటుంది. అయ్యో, మా అమ్మ నాన్నే ఏంటి మన బంధువుల్ని ఇలా దూరం చేస్తూ ఉన్నారు?
అనుకుంటూ ప్రీతి వాళ్ళ అమ్మానాన్నతో ఇలా మాట్లాడుతుంది. అమ్మ, మీరు చేసేది చాలా తప్పు. మీరు ఇలా మన బంధువుల్ని దూరం చేస్తే మన ఇంటికి ఎవరూ రారు. ఇలా మోసం చేయడం చాలా తప్పమ్మా. తల్లి ప్రీతి, మేము చేసేది ఏమీ తప్పు కాదు. నువ్వు చిన్న పిల్లవి, నీకు ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు మాతో మాట్లాడే అంత పెద్దదానివి అయిపోయావా? ప్రీతి, నేను చేసేది మన కోసమే. అలా చుట్టాలు మన ఇంటికి వస్తే మన ఇంట్లో డబ్బు ఖర్చు అవుతుంది. ఇది అంతా నీ కోసమే, నీ పెళ్లి కోసమే దాస్తున్నాము. అలా వచ్చిన బంధువులకి వృద్ధగా ఖర్చు పెడితే రేపు నీ పెళ్లి కోసమని ఏం దాచాలి? మేము చేసేది తప్పు కాదు. నువ్వు చిన్నపిల్లవి, నీకు ఏమీ తెలీదు. అలా తల్లిదండ్రులు అనడంతో ప్రీతి ఏమీ చేయలేక బాధపడుతుంటుంది. అలా కూతురు ప్రీతి చెప్పినా సరే దంపతులు ఇద్దరూ ఇలాగే బంధువుల్ని మోసం చేస్తూ ఉంటారు. వీరిద్దరూ ఇలా ప్రతిసారి అనారోగ్యమని మోసం చేయడంతో ఊరిలో ఉన్న జనాలు కూడా వీరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ గంగయ్య శాంతమ్మ దంపతులు ఎప్పుడూ అనారోగ్యమని అంటూనే ఉంటారు. అవును, వారి ఇంటికి ఎవరూ చుట్టాలు కూడా వచ్చి ఉన్నది లేదు. అవునవును, నేను కూడా విన్నాను. వారికి ఎప్పుడూ అనారోగ్యమే. ఇలా రోజుల తరబడి ఊర్లో జనాలు కూడా వారి గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ పుకారు ఊరంతా పాకిపోతూ ఉంటుంది. ఇంతలో శాంతమ్మ కూతురు పెద్దది అయిపోతుంది. ఏమయ్యా, మన బిడ్డ పెళ్ళిడికొచ్చింది. ఇంకా మనం బిడ్డకి పెళ్లి చేయటమే మంచిది అని నాకు అనిపిస్తుంది. పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టయ్యా. అవును శాంతమ్మ, నువ్వు చెప్పింది నిజమే. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. నేను మన ఊరి పెళ్లిల పేరయ్యాకి ఇంతకు ముందుపే ఈ విషయం మాట్లాడి వచ్చాను. అతడు ఒక పెళ్లి సంబంధముంది చూసి చెప్తా అన్నాడు. గంగయ్య అమ్మాయికి పెళ్లి సంబంధం ఒకటి చూశాను. వాళ్ళు మాట్లాడుకోవడానికి వస్తామన్నారు. మీరు రెడీగా ఉండండి. అలా చెప్పి వెళ్ళిపోతాడు పెళ్లిల పేరయ్యా. గంగయ్య శాంతమ్మ ప్రీతిని చూసుకోడానికి వస్తారేమోనని ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలో పెళ్లివాళ్లు ఊర్లోకి దిగిన వెంటనే గంగయ్య శాంతమ్మ వాళ్ల కుటుంబం గురించి ఎంక్వైరీ మొదలుపెడతారు. ఎవరండి మీరు? ఏ కావాలి? ఏ పనిమీద వచ్చారు? మేము మీ ఇంటి పక్కనే ఉన్న గంగయ్య శాంతమ్మల కూతురు అయిన ప్రీతిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చాము. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకుందామని మీ ఇంటికి వచ్చాము. గంగయ్య కుటుంబం మంచిదే. మీరు చేసుకోబోయే అమ్మాయి కూడా చాలా మంచిది. కాని వాళ్ల అమ్మానాన్నకి ఏమవుతుందో తెలీదు. ఎప్పుడు అనారోగ్యంగానే ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక జబ్బు చేస్తూనే ఉంటుంది. ఆ పిల్ల తల్లి ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతూనే ఉంటుంది. అమ్మాయి తల్లిదండ్రులకి ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటుంది. అంటే మన చేసుకోబోయే పిల్లకి కూడా ఒంటలో బాగుండేదు. ఆ అమ్మాయి కూడా అనారోగ్యంగానే ఉంటుంది. మనకొద్దులేండి, సంబంధం వెళ్ళిపోదాం, పదండి. అలా పక్కింటి వాళ్లు చెప్పడంతో ప్రీతికి వచ్చిన సంబంధం వాళ్లు వేనుతిరిగి వెళ్ళిపోతారు. ఇలాగా ప్రీతికి ఏ సంబంధానికి వచ్చినా ఊర్లో ఎంక్వైరీ చేసినప్పుడు ప్రీతి తల్లిదండ్రుల గురించి చెప్తారు. వాళ్లు ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటారు, ఎప్పుడు జబ్బు పడుతూనే ఉంటారు. వాళ్ళింటికి ఎవరు బంధువులు కూడా రారు అని చెప్తూ ఉంటారు. దానితో ప్రీతికి వచ్చిన సంబంధాలు మొత్తం వేనుతిరిగి వెళ్ళిపోతారు. ఏంతయ్య పేరయ్య సంబంధానికి వస్తారని చెప్తావు కాని ఎంబురు ఇంటివరకు రావడం లేదు. అసలు నువ్వు నిజంగానే పెళ్లి సంబంధాలు తీసుకొస్తున్నావా లేదా మా దగ్గర డబ్బుల తీసుకోవటానికి ఇలా అబద్ధాలు చెప్తున్నావా? నేను పెళ్లి సంబంధాలు నిజంగానే చూస్తున్నారు. పెళ్లి సంబంధం వాళ్ళు ఈ ఊరు వరకు వస్తున్నారు. ఊరిలో అందరినీ మీ గురించి ఎంక్వైరీ చేయటంతో వాళ్ళు మీకు ఎప్పుడు అనారోగ్యం ఉంటుంది, మీరు ఎప్పుడు ఒంటులో బాగోదు అని చెప్పటంతో వాళ్ళు అందరూ వెనతిరిగి వెళ్ళిపోతున్నారు. మీ ఇంటి వరకు కూడా రావడం లేదు. దానికి నన్నేం చేయమంటారు? ఇక మీదట నేను మీ అమ్మాయికి సంబంధాలు కూడా చూడాలనుకోవడం లేదు. మీరే చూసుకోండి. నాకు మీ డబ్బు వద్దు, ఏమి వద్దు. మీరే చూసుకోండి మీ అమ్మాయికి సంబంధాలు అని అలా చెప్పేసి వెళ్ళిపోతాగు పెళ్లిల పేరయ్య. దానికి గంగయ్య చాలా బాధపడతాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయం మొత్తం తన భార్యకి చెప్తాడు. శాంతమ్మ కూడా అయ్యో ఏంటి ఇలా జరిగింది, ఇది అంతా మన వల్లేనా ఇలా జరిగింది, మన కూతురు పెళ్లి అవ్వకపోవడానికి కారణం మనమేనా అని ఇద్దరూ ఆలోచనలో పడతారు. తరువాత గంగయ్య తన కూతురు ప్రీతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. అమ్మ ప్రీతి, నన్ను క్షమించమ్మా. నేను నీ పెళ్లి చేయగలను లేదో అని నాకు చాలా భయంగా ఉంది. నేను ఇదంతా నీ కోసమే కదా తల్లి చేశాను.
నీ పెళ్లి ఘనంగా చేయడం కోసమే. నీకు పెట్టుకోతలు ఘనంగా ఇవ్వాలి అనే మేము ఇంత పిసినారితనంగా ఉన్నాం తల్లి, కాని నాకు ఎందుకో చాలా భయంగా ఉందమ్మా. అందరి మాటలు విన్న ప్రీతి ఇలా అంటుంది. నాన్నగారు, నేను చెప్పాను కదా మీకు, ఎప్పుడూ ఇలా చేయడం మంచిది కాదు అని. ఇప్పుడు చూడండి, మీ అబద్ధాల వల్ల మనం ఇంటి బంధువులు కూడా ఎవరూ రావడం లేదు. మీరు డబ్బు అయితే దాచుకున్నారు, కానీ నా పెళ్లి మాత్రం చేయలేకపోతున్నారు కదా. మీ మోసమే మీకు తిరిగి కొట్టింది. ఎప్పుడైనా మనం ఇతరులని మోసం చేయకూడదు నాన్నగారు. మీ వల్లే కదా నా భవిష్యత్తు పాడైపోయింది. పిసిలారితనం వల్ల డబ్బు అయితే దాచుకున్నారు, కానీ నా పెళ్లి మాత్రం జరగటం లేదు. దీనికోసమే నా నాన్నగారు మీరు ఇంత ప్రయాసపడింది. కూతురు ప్రీతి మాటలకి గంగయ్య చాలా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళి తన భార్య శాంతమ్మతో ఇలా అంటాడు. అయ్యో శాంతమ్మ, మన మోసమే మన పిల్ల జీవితాన్ని పాడు చేసింది. ఇది అంతా మనం చేసిన పాపమే అనుకుంటా. మనం చేసిన పాపమే, శాపమే మన కూతురు ప్రీతి వెంట పడుతున్నట్టు ఉంది. అవునయ్యా, మనం డబ్బు కోసం, ధాన్యం కోసం మన బంధువులు అందరినీ దూరం చేసుకున్నాము. ఇప్పుడు మన పిల్ల భవిష్యత్తే పాడైపోయింది. ఇంత సంపాదించి ఇంత పిసినారితనంగా ఉండి మనం చివరికి కోల్పోయింది మన కూతురి జీవితం అయ్యా. ఇదే మన మోసానికి నిజమైన ఫలితం అనుకుంటా. దేవుడు మన మోసానికి నిజమైన ఫలితాన్ని చూపించాడు. ఇక మీదట మనం ఎవరిని మోసం చేయకూడదు శాంతమ్మ. మన పాపమే మన కూతురు ప్రీతిపై పడింది. ఇక మీదట మనం ఇలా ఉండొద్దు. మనం మారదాం. అవునండి, డబ్బు, ధాన్యం ఇవన్నీ తాత్కాలికమైనవి. కానీ బంధువులు, స్నేహితులు ఇవే మన పేరు, ఇవేనండి శాశ్వతం. ఈ విషయం మనకి చాలా లేటుగా అర్థమయ్యేసరికి మనం మన కూతురి జీవితం కోల్పోయాము. ఇకపై మనం నిజాయితీగా జీవిద్దామండి. ఇప్పటి నుంచి మనం చేసే మంచి పనుల వల్లైనా మన కూతురి జీవితం బాగుపడుతుందేమో. మనం దాచుకున్న ధనంతో ఇకపై మంచి పనులన్నీ చేద్దామండి. మనం తప్పు చేశాము, ఆ తప్పుని ఇప్పటి నుంచైనా సరిదిద్దుకుందాం. దాని ద్వారా మన కూతురి జీవితం బాగుపడితే మనకి అంతే చాలు అంటూ ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటూ మారతారు. ఇకపై వాళ్ళు నిజాయితీగా ఉంటారు. బంధువులందరికీ ఇంటికి పిలుస్తారు. సో ఫ్రెండ్స్, పిసినారితనం వల్ల మన సాధించేది ఏమీ ఉండదు. నలుగురికి సాయం చేయండి, నలుగురితో ఉండండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.